హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మాకు కిట్టి అయితే ఉంది. సో కిట్టీకి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచానండి. ఎలాగో ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా కొంచెం వర్క్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఈరోజు అయితే ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఫ్రైడే కాబట్టి కలవ పూలతో ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఆరితే చాక్పీస్తో పెట్టాను కదా, ఆరినాక ఇంకా బాగా నిండుగా ఉందండి. ఏదేమైనా మనం ఇంటి ముందు ముగ్గేస్తే ఇంటికి భలే కళ అయితే వస్తుంది కదా. అదే మనం కళ్ళాపు చిమ్మి మామూలు రాతి ముగ్గుతో ముగ్గు పెడితే ఇంకా నిండుగా ఉంటుంది. ఇంకా నేనైతే చాక్పీస్తో ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో పనంతా చేసేసుకున్నానండి. ఇల్లు క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఫ్రైడే రోజు నేనైతే రెడ్ శారీ అయితే కట్టుకున్నానండి, కాటన్ శారీ కట్టుకున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి. వాళ్ళు టిఫిన్ చేసేసారు. ఇక నేనైతే ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ కదా, సో కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఫ్రైడే కాబట్టి ధూప్ స్టిక్ వేద్దామని చెప్పేసి తీస్తున్నానండి. ఒకటి తీస్తే మొత్తం అన్నీ పడిపోతాయి కదా. నేనేంటంటే ఒక బాక్స్ మీద ఒకటి, ఒక బాక్స్ మీద ఒకటి అయితే సర్దేసి పెట్టుకుని ఉంచుకుంటాను. ఇంకా అవన్నీ పడిపోయినాయి, మళ్ళీ అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే సాటర్డే కూడా నేను ఇలాగ కుందులున్న ధూప్ స్టిక్ అయితే వేస్తానండి. ఈవినింగ్ టైంలో మామూలు స్టిక్సే వేస్తాను. ఇంకా నేనైతే ఈరోజు ఇంకా చక్కగా ఫ్రైడే కాబట్టి ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచిగా సువాసన అది వస్తుంది కదండి ఇలా ధూపం వేయటం వల్ల. అందులోకి చక్కగా చాలా బాగుంటుంది కదా ధూపం వేయటం వల్ల. శుక్రవారం యాక్చువల్గా అయితే నేను కొబ్బరి చిక్క గ్యాస్ స్టవ్ మీద కాల్చి దాని మీద సాంబ్రాణి పౌడర్ అయితే వేసి ఇల్లంతా చూపిస్తానండి. ఎందుకంటే ఇంకా కొంచెం వాళ్ళ వర్క్ అయితే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందిలే అని చెప్పేసి ఇంక ఇలా మామూలుగా కడ్డీ అయితే వెలిగించేసుకుంటున్నాను. ఈ కడ్డీ వేసడం వల్ల కూడా మనకి చాలా బాగా వెలుగుతున్నాయండి కడ్డీస్ కూడా. ఇలాగా కుందన్ కడ్డీస్ అయితే, నందిని కడ్డీస్ అయితే బాగా వెలుగుతున్నాయండి. నేను మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను కదా, అంత అసలు సగం వెలిగి ఆరిపోయినాయండి. అసలు నాకైతే నచ్చలేదు. ఇది నేను కిరాణా పూజా స్టోర్లో తీసుకున్నాను. చాలా బాగా వెలుగుతున్నాయి. మనకి చక్కగా ఇల్లంతా మంచి సువాసన కూడా వచ్చేసిందండి. ఇది పెట్టేసిన తర్వాత నేను ఇంకా శుక్రవారం అయితే నేను తప్పకుండా ధూపం అయితే వేసుకుంటానండి. వేసుకోవాలి కూడా, చాలా మంచిది ఇంటికి అలా ధూపం వేయటం వల్ల. ఇదంతా చక్కగా మంచిగా వెలిగి చక్కగా పొగ అయితే వస్తుందండి ఇల్లంతా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా నాకైతే ఇక్కడ పూజ కూడా అయిపోయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రైడే రోజు. చూచారు కదా. ఇక్కడ బనానాస్ అయితే తీసుకున్నామండి. ఇంకా సాటర్డేకి ఫ్రైడేకి సరిపడగా నేనైతే బనానాస్ తీసుకుని నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా పూజ అయిపోయింది కదా. ఇక్కడ ఇడ్లీ అయితే పిల్లలకి వేసానుగా, ఇంకా మిగిలిన 2 ఇడ్లీలు ఉన్నాయి. అవి 2 తినేసి సపోటా పళ్ళు అయితే ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. నాకు కూలింగ్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా నాకు టిఫిన్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ టిఫిన్ పాడైపోద్దని చెప్పేసి టిఫిన్ తింటున్నాను. 2 ఇడ్లీ పాడేయటం ఎందుకులే అని చెప్పేసి తినేస్తున్నాను. ఇంక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పెట్టొచ్చన్నా వాళ్ళు తినట్లేదు. ఇంకా ఇక్కడికి టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. చట్నీ కూడా ఉంది, పల్లి కొబ్బరి పుట్నాల పప్పు హోటల్ స్టైల్లో చట్నీలా చేసేసాను. చట్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే సపోటా పళ్ళు ఉన్నాయి. పిల్లల్ని తినండిరా అంటే ఎవరూ తింటలేదు, అందుకని చెప్పేసి ఇంక నేనే తినేస్తున్నానండి. 2 ఇడ్లీ ఇలా 3 సపోటా పళ్ళు తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. బీరకాయలు అయితే ఉన్నాయి, లేతగా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, బీరకాయలు అయితే చాలా బాగున్నాయి. అప్పుడే తీసుకొచ్చాడండి మా పెద్ద బాబు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి. అందుకని చెప్పేసి మనం మళ్ళీ వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే దానికంటే చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇప్పుడే వండుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇలాగ వంట చేసేసిన తర్వాత నేను మధ్యాహ్నం 12 గంటలకి కిట్టి అయితే ఉందండి ఈరోజు ఈవినింగ్ మధ్యాహ్నం. అక్కడే నాకు కూడా లంచ్ అండి. ఈరోజు కిట్టీలో లంచ్ అయితే పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి నాకు కాకుండా పిల్లలకి చేద్దామని చెప్పేసి బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. బీరకాయలు అయితే లేతగా ఉన్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి కదా. మనం ఎప్పుడు కూడా కాయగూరలు ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటే కూరలు కూడా బాగుంటాయి కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా తెచ్చుకొని 1 వీక్కి 10 డేస్కి సరిపడగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడం వల్ల కూరలు కూడా కొంచెం కాయగూరలు కూడా కొంచెం నిల్వైపోయి కూరలు అనేది పెద్ద టేస్ట్ అనేది అనిపించట్లేనట్టు ఉంటుంది. సో ఇంక నేను ఎలాగో ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకులే అని చెప్పేసి బీరకాయ పాలు పోసి చక్కగా ఎగిరైతే పెట్టానండి.
నాకు ఇలా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవడం చాలా ఇష్టం. ఫ్రై అంటే మా ఒకటి తింటున్నాడు, ఒకటి తినట్లేదు. అందుకని చెప్పేసి పాలు కొంచెం చిక్కటి పాలు పోసి ఇగురులా పెట్టుకుంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎక్కువ వేసుకొని ఇగురులా పెట్టుకుంటే కూర అనేది బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే కసిన్ని వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి బీరకాయ కూర అయితే లంచ్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను కిట్టీకి అయితే రెడీ అవుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మా కిట్టీలో చాలా బాగుంది అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మాకు కిట్టీ ఉంది. సో కిట్టీకి అయితే నేనైతే బయలుదేరుతున్నాను. కిట్టీకి అయితే మాకు ఈరోజు పింక్ కలర్ శారీ చెప్పారు. సో అందుకని చెప్పేసి పింక్ కలర్లో అయితే ఇలా రెడీ అయ్యాయి. మేమైతే కిట్టీకి వెళ్తున్నాం. ఇప్పుడైతే కిట్టీకి అయితే రెడీ అయిపోయాము, వెళ్తున్నాము. బాయ్. అక్కడ ఏం జరిగింది, ఏంటి స్పెషల్ పెట్టారు, ఏంటన్నది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ హౌస్ మాత్రం 30 పెట్టండి. ఫస్ట్ హౌస్ 30, సెకండ్ హౌస్ 20 సరిపోతుంది. ఫస్ట్ హౌస్ కాబట్టి 30 ఫస్ట్ హౌస్ కి, మిగతా అన్నిటికి కావ్య ఉన్నది. 21 62 62 14 బిర్యానీ, పూర్ణాలు, సాంబారు, వైట్ రైస్, ఏం పచ్చడి అండి ఇది? అప్పడాలు, రైతా, పన్నీర్ కర్రీ, దొండకాయ, జీడిపప్పు, చక్కెర పొంగలి, ములక్కాడ, పప్పు, పెరుగు. వయ్యారి ఈమె సరితక్క అండి, భోజనం చేస్తుంది. ఈమె సరిమిల అక్క అండి. గారుందా? చూడలేదు అక్క. ఒకసారి అక్క, సరితక్క స్పెషల్గా రెడ్ శారీ కట్టింది. వాడికి ఏం వద్దంట, ఆడు గెలిచిన ఆనందంలో ఉన్నాడు. ఆడు తృప్తిగా తినేమండి అంటే ఏది గారేది? గారేది? ఆహా, అందులోనే ఉందా గారి? అందులోనే ఉంది. అడుగులు వేస్తాడు. శ్రీదేవి నువ్వు తింటానంటే చూస్తాను తింటాను పెట్టుకున్నాను. వైట్ రైస్ పెట్టండి. బిర్యానీ, పన్నీర్ కర్రీ ఉంది. పన్నీర్ కర్రీ అంటే దేంట్లో తింటా? బిర్యానీలో బిర్యానీ తిండుగా. వద్దు, నేను తెచ్చుకుంటా. నేను తెచ్చుకుంటా. నేను తెచ్చుకుంటా.